ఒక గుడ్ న్యూస్ ఏంటంటే డేట్ ఎక్స్టెండ్ అయింది. సెప్టెంబర్ 15 ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్. అది సెప్టెంబర్ 18కి ఎక్స్టెండ్ అయింది. ఓకేనా? సో 18th వరకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంది. 18th వరకు సర్టిఫికేట్లు సబ్మిట్ చేసుకోవచ్చు. అన్న నాకు ఇన్కమ్ లేదు, ఈడబ్ల్యూఎస్ లేదు, ఈ మెమో లేదు, ఆర్టీసీ లేదు, ఈ బోనఫైల్ లేదు అన్న వాళ్ళందరూ 3 రోజులు టైం ఇచ్చారు, ఇంక ఎక్స్టెండ్ చేసారు. ఓకేనా? సో 10th స్టార్ట్ అయింది, 10 to 15. ఇప్పుడు 15 to మళ్ళీ 18th వరకు ఎక్స్టెండ్ అయింది. సో 18th ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్. ఆ సర్టిఫికేట్లన్నీ సబ్మిట్ చేయడానికి. ఇంతకుముందుకు 15 ఉండే. సో 15 ఉన్నప్పుడు 18 to 20 వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు 18th వరకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంది. సో 18th వరకు మీరు సర్టిఫికేట్లు సబ్మిట్ చేసుకోవచ్చు. తర్వాత 20 తర్వాత ఉంటాయి వెబ్ ఆప్షన్స్ ఇక మనకి. ఓకేనా? సో 18th అయిపోతే ఒక 3 days గ్యాప్ ఇస్తారు. 21 తర్వాత 21, 22, 23 అప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. అలాట్మెంట్ కూడా మనకి 27కు 28కు అలాట్మెంట్ అవుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్ షెడ్యూల్ అది రాలేదు, ఇంకా వచ్చిన తర్వాత వీడియో చేస్తాం మళ్ళీ. కొత్త వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు, అలాట్మెంట్ ఎప్పుడు అవుతుంది అని చెప్పేసి. ఇప్పుడైతే 3 days ఎక్స్టెండ్ చేశారు కదా. సో 18th వరకు అదే చెప్తున్నా. 18th వరకు డేట్ ఎక్స్టెండ్ అయింది. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టిల్ ఎవరైనా సబ్మిట్ చేయకపోతే మీరు చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళు మీరు వెరిఫై కానీ అప్రూవ్ కానీ కాకపోతే చెక్ చేస్తూ ఉండండి. అదే వెరిఫై అవుతుంది, అదే అప్రూవ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ రిజెక్ట్ అయితే ఆ రిజెక్ట్ అయిన పర్టికులర్ డాక్యుమెంట్ని మళ్ళీ రీఅప్లోడ్ చేయండి. డన్, అంతే.